రైతులు ఎదుర్కొంటున్నటువంటి నిజమైన విపత్తు మోంతా తుఫాన్ కాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల పాలన. మోంతా తుఫాన్ తీసుకొచ్చిన కష్టాలు నష్టాల కన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల పాలనలోనే ఈ రాష్ట్ర రైతాంగం తీవ్రమైనటువంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు. మోంతా తుఫాన్ నష్ట నివారణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రోజు రాష్ట్ర రైతాంగ కన్నీళ్లకు కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారే. మోంతా తుఫాన్ కారణంగా లక్షలాది ఎకరాలు నీట మునిగిన రైతులు తమ కన్నీళ్ల ద్వారా కడుపు నింపుకుంటున్న కూటమి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు వారికి ఎక్కడా అండగా నిలబడకుండా, ఒక పక్కన చంద్రబాబు గారు, మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో చక్కెర్లు కొడుతూ కాలక్షేపం చేస్తూ ఫోటో షూట్లు దిగుతూ ప్రజల కష్టాలు కన్నీళ్లు తొడవకుండా, వారికి అండగా నిలబడకుండా ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యారు. కానీ ప్రజలకి ఎక్కడా కూడా అండగా నిలబడిన సందర్భం లేదు. వాళ్ళ కష్టాలలో పాలు పంచుకోవడంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వైఫల్యం చెందారు. ఈ రోజున రాష్ట్ర రైతాంగం ఇంత తీవ్రమైనటువంటి నష్టానికి కారణం, కష్టాలకి కారణం ఈ క్రాప్ కి మంగళం పాడడం కాదా? ఉచిత పంటల బీమా ఎగ్గొట్టడం కాదా? రైతు భరోసా కేంద్రాల్ని నిర్వీర్యం చేయడం కాదా? చెప్పండి. ఇదే గనక మీరు ఉచిత పంటల బీమా చేసిన, ఈ క్రాప్ నమోదు చేసిన, రైతు భరోసా కేంద్రాల్ని మరింత బలోపేతం చేసిన, ఈ రోజున రాష్ట్ర రైతాంగానికి ఇన్ని కష్టాలు ఉండేయా? ఇన్ని ఇబ్బందులు ఉండేయా? వాళ్ళ కన్నీళ్లకి కారణం అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో, ఎంతో నిజాయితీగా రాష్ట్రంలో ప్రతి రైతు రాజులాగా బతకాలి, వారికి ఎటువంటి కష్టం కలగకూడదు అని ఎంతో నిజాయితీగా వారందరికీ కూడా ఈ క్రాప్ ఎప్పటికప్పుడు నమోదు చేయించి, ఉచిత పంటల బీమా చేయించి, రైతు భరోసా కేంద్రాల్ని మరి ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలబడి రైతుని రాజులాగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ రోజున చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? రైతుల పరిస్థితిని అత్యంత దారుణంగా కిందకి తీసుకొచ్చారు. అందుకనే ఈ రోజున ఈ రాష్ట్ర రైతాంగ కష్టాలకి నష్టాలకి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈ రోజున ఒక్కొక్క ఎకరానికి కూడా కనీసం ₹1,00,000 పైగా నష్టం వాటిల్లింది. మరొక పక్కన చూస్తే అక్వాకల్చర్ కానీ, అదేవిధంగా చూస్తే వాణిజ్య పంటలు కానీ, మరి ఇవన్నిటి నష్టాలు ఒక్కొక్క ఎకరానికి 1,00,000కి మించి పైబడి ఉంటాయి. ఇవన్నిటికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కాదా? సమాధానం చెప్పండి. కాదా? ఈ రోజున పంట పొలాల్లో నష్టపోయినటువంటి పంటని తొలగించడానికే ఒక్కొక్క ఎకరానికి 10,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులే బయటికి చెప్తా ఉన్నారు. రేపు ప్రభుత్వం నిజంగా అరాకొరా సాయం చేస్తే అది రైతులకు కనీసం ఉపయోగపడుతుందా? వాళ్ళ నష్టాల్లో 1% భర్తీ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు రాష్ట్ర రైతాంగానికి స్పష్టంగా సమాధానం చెప్పాలి. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. వారు ఎకరానికి 30,000 రూపాయలు కౌలు చెల్లించడంతో పాటు ఈ రోజున పంటలు పండించడానికి పెట్టుబడి కింద మరొక 30,000-40,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టారు. దాంతోపాటు ఈ రోజున పంటలు పూర్తిగా నష్టపోయిన పంటని పొలాల నుంచి తొలగించడానికి మరొక 10,000-20,000 రూపాయలు ఖర్చు అవుతే, కౌలు రైతుల ఒక్కొక్క ఎకరానికి కూడా అయ్యే ఖర్చు ₹1,00,000 పైబడి లేదా? మరి వారికి ఎవరికి అండగా నిలబడతారు? మీరు కనీసం కౌలు కార్డులు కూడా ఇవ్వలేదు కదా. గతంలో ప్రచారం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల అంశం మీద మీరు ఎందుకు స్పందించలేదు? గతంలో మీరు చెప్పారు కదా, నివార్ తుఫాన్ అప్పుడు రాలిపోయిన ప్రతి గింజని, రంగు మారిపోయిన ప్రతి గింజని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చారు. మరి ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కదా, రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఎటువంటి భరోసా ఇస్తారో ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయట్లేదు? రాలిపోయిన ప్రతి గింజని, రంగు మారిపోయిన ప్రతి గింజని కొనుగోలు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు నిన్నటి పర్యటనలో ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు? అంటే మీరు రైతుల పక్షాన కాకుండా పెట్టుబడిదారుల పక్షాన పనిచేస్తా ఉన్నారని ఈ ఒక్క పర్యటన స్పష్టం చేసింది కదా.
స్పష్టం చేసింది కదా. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేయలేదో రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి పంటల బీమా ద్వారా రాష్ట్ర రైతాంగానికి మరి అకాల వర్షానికి మరి తుఫాన్లకి నష్టపోతే 7,800 కోట్ల రూపాయలకి పైగా నష్టపరిహారం ఇప్పించారు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 5,500 కోట్ల రూపాయలే నష్టం వచ్చిందని. వాస్తవ లెక్కలకి తక్కువగా నష్టాలు చూపిస్తా ఉన్నారు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి గింజకి కూడా నష్టపరిహారం చెల్లించాలి. నిన్న మీరు చెప్తా ఉన్నారు 5,500 కోట్ల రూపాయలు నష్టాలు అంచనా వేశామని. మరి మొత్తం చెల్లించరా? రాష్ట్ర రైతాంగంలో ఉండేటువంటి ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి, ఆక్వా రైతులకి అండగా ఉంటారా? మీరు సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పాలి. అదేవిధంగా మీరు నిన్న మాట్లాడుతున్న సందర్భంలోనే మరి గ్రామ వార్డు సచివాలయాలు చాలా అద్భుతంగా పనిచేశాయి. వాళ్ళ వల్లనే మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళగలిగామని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రూపకర్త వైఎస్ జగన్ గారు. అందువల్లనే కదా, ఆయన తెచ్చిన వ్యవస్థ వల్లనే కదా, ఆయన ఆలోచన విధానం వల్లనే కదా ఈ రోజున ప్రభుత్వం కొంతవరకు అయినా సరే ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి వెళ్ళగలిగిందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో కాదని మేము కాదు, రాష్ట్ర ప్రజలు, రైతాంగం అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో రైతులకి ఎప్పుడైనా సరే ఒక్క సీజన్లో అయినా ఎరువులు, విత్తనాలు సకాలంలో పంపిణీ చేయగలిగారా? నకిలీ ఎరువుల దందా పెరిగిపోయింది. మద్దతు ధర లేక రైతులు రోడ్ల మీద పంటను పారబోసేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి మీరు రైతుకి అండగా నిలబడతానని చెప్తే ఇది కేవలం ప్రచారమే కానీ నిజం కాదన్నటువంటి విషయం కూడా ప్రజలకైతే చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఈ రోజున రాష్ట్రంలో చూస్తే వరితో పాటు సజ్జలు, మొక్కజొన్న, కంది, మినుము, పెసర, పత్తి, పొగాకు, సోయాబీన్, ఉల్లి, వేరుశనగ, అరటి, బొప్పాయి, పసుపు, కంద, అట్లాగనే కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలు, ఆక్వా, చెరువులు అన్నిటికీ భయంకరమైన నష్టం వచ్చింది కదా. ఈ నష్టాన్ని ఏ విధంగా నివారిస్తారు? ఏ విధంగా రైతులకు అండగా నిలబడతారు? ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారనేటువంటి ప్రకటన మీరు ఎందుకు చేయట్లా? దీని మీద చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మరొక పక్కన చూస్తే రాష్ట్రంలో మరి రహదారులు, వంతెనలు, కల్వర్టులు తీవ్రంగా పాడైపోయినాయి. కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకొని పోయినాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతల పంట రోడ్లు. మరి ఇట్లా మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు కావాలి కదా. మరి దీని గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేయట్లేదు? మీ చిత్తశుద్ధి లోపించిందనే విషయం ఈ ఒక్క ప్రకటన ముందే ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చాలా స్పష్టమైన ప్రకటన జారీ చేసేవాళ్ళు. జారీ చేయలేదంటే మీకు ప్రజల పట్ల, రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదనే కదా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు నిజాయితీగా వ్యవస్థని బలోపేతం చేసి ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలాగా పని చేయట్లేదన్న వాస్తవం ఈ రోజున రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు సాయం చేయడంలో 0, ప్రచారంలో మాత్రం 100 మార్కులు కొట్టేశారనేటువంటి అంశం రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు ఎప్పటికైనా కళ్ళు తెరవండి. పెట్టుబడిదారుల కోసమో, పారిశ్రామికవేత్తల కోసమో, లేకపోతే అచ్చంగా అవినీతి సంపాదన కోసమో, వ్యక్తిగత స్వార్థం కోసమో పనిచేయడం మానేసి ఇక నుంచైనా సరే ప్రజల కష్టాలు తీర్చడానికి, రాష్ట్ర రైతాంగానికి అండగా నిలబడి వాళ్ళ నష్ట నివారణ చేపట్టేలాగా,
వారి పంటల నష్టానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం డబ్బులు చెల్లించేలాగా పని చేయకపోతే మిమ్మల్ని కలుపు మొక్క పీకినట్టు పీకేస్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.